తెలంగాణలో ఐఏఎస్ల మధ్య మళ్ళీ కొత్తగా ఒక చిచ్చు రేగింది. స్మితా సబర్వాల్ వికలాంగులను అవమానించారంటూ కొత్తగా ఒక వివాదం చెలరేగింది. చూస్తూ ఉంటే ఆమె ట్వీట్లు కావచ్చు, ఆమె నిన్న వికలాంగుల గురించి కొన్ని ట్వీట్లు చేశారు. సో ఆ ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. చూస్తూ ఉంటే ఆ వివాదం ముదిరి కాస్త గాలివాన అయ్యేలాగే ఉంది. పైగా ఇద్దరు ఐఏఎస్ల మధ్య ఇప్పుడు ఒక వార్ స్టార్ట్ అయిపోయింది. నిజానికి ఆమె చేసిన ట్వీట్లు కూడా అంత పాజిటివ్గా లేవు. వికలాంగులను కాస్త డిస్కరేజ్ చేసేలాగా, వాళ్ళని డిమోటివేట్ చేసేలాగా, వాళ్ళని కాస్త ఇన్సల్ట్ చేసేలాగానే కనిపిస్తున్నాయి. ఆవిడ ఏమన్నారంటే, వికలాంగులు సివిల్ సర్వీసెస్కి అవసరం లేదు, వాళ్ళకు వికలాంగుల రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఇది చూస్తే వికలాంగుల రిజర్వేషన్లు అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు వికలాంగులు అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు దాని పేరు కూడా మార్చుకొని మనం వికలాంగులు అనకుండా దివ్యాంగులు అంటున్నాం అనుకోండి. సో ఇట్లా శారీరకంగా ఏదైనా వైకల్యం ఉండి, సో ఇలాంటి దివ్యాంగులు వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద కళలు కనొద్దని ఆమె అనుకుంటున్నారా, లేకపోతే పెద్ద పెద్ద డ్రీమ్స్ తోటి ఇలాంటివి సాధించొద్దు అని చెప్పి ఆమె భావిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇలాంటి బ్యూరోక్రాట్స్గా మారి వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్ సెక్టార్లో ఉండి కింద వాళ్ళని పరిపాలిస్తే ఈమెకి ఏమైనా ఇబ్బందా? ఎందుకు అలా వ్యాఖ్య చేశారు? ఈవిడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్, 10 ఏళ్ళు పిఎంఓలో పనిచేశారు. సో ఇప్పుడు తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, గవర్నమెంట్లో కూడా. సో ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఇది వివాదాస్పదం అవ్వడం అనేది కాస్త బాధాకరమే. పైగా ఆమె నిజానికి చాలా మంచిగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఆమె తన సెక్టార్లో ఎంతో గొప్ప యాక్టివ్గా ఉండి మంచి యాక్టివిటీస్ చేశారు. ఆమెకు మంచి మద్దతు కూడా ఉంది ప్రజల నుంచి. మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆమె గురించి గతంలో కూడా ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లాంటివి పత్రికల్లో వస్తే కూడా ఈ ఐఏఎస్ క్యాడర్ సంబంధించి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత సిన్సియర్ ఆఫీసర్ అన్న పేరు తెచ్చుకున్నారు స్మితా సబర్వాల్. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ విధంగా మాట్లాడడం అని అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అయితే దీని మీద ట్విట్టర్లో చాలామంది ఆమెను కామెంట్ చేయడం జరిగింది. ఎందుకు ఇట్లా అన్నారు, అసలు ఇది సరైనది కాదు, మీరు అంటే అందంగా ఉండాలా, ఇప్పుడు సివిల్స్ కావచ్చు, లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వీసెస్ ఎవరైతే రాసే వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా అందంగా బ్యూటిఫుల్గా ఉంటేనే దానికి అర్హులా అంటూ ప్రశ్నించడం జరిగింది. నిజమే కదా, అందాన్ని సమస్య కాదు, వైకల్యం ఉంటే ఏంటి, సమస్య ఏముంది దాంట్లో? బ్రెయిన్కి వైకల్యం లేదు కదా. నిజానికి బ్రెయిన్కి వైకల్యం ఉంటే అబ్జెక్షన్ పెట్టాలి. తెలివితేటలు అద్భుతంగా ఉండి మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక అవకాశంగా చిన్నపాటి రిజర్వేషన్ ఉంటే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి? ఇది పెద్ద ప్రశ్నే. అయితే ఈ కింద కామెంట్లు పెట్టే వాళ్ళు ఆమెను గట్టిగానే అడిగారు. అయినా సరే ఆమె తగ్గలేదు. ఆమె ఎంత రిప్లై ఇస్తూ ఉంటే ఆ రిప్లైలో కూడా సరిగ్గా తను సమర్థించుకోవడం కావచ్చు, తన వ్యాఖ్యలను ఆమె పూర్తి స్థాయిలో నమ్మడం కావచ్చు, ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉంది. సో చూస్తే కొంతమంది ఐఏఎస్లు కూడా ఆమెకి రిప్లై ఇవ్వడం జరిగింది, ఇది సరైనది కాదు అని. అయినా సరే ఆమె లేదు, నేను గత 20 ఏళ్ళ నా అనుభవంతో చెప్తున్నాను, నేను ఏదైనా సమస్యలు ప్రజలకు సంబంధించి కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సమస్యలను అర్థం చేసుకోవాలంటే శారీరకంగా అన్ని విధాలుగా బాగుండాలి, దృఢంగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. మరి ఇవిడ శారీరకంగా బాగుండడం అంటే ఏంటి? వాళ్ళు ఏమైనా బాడీ బిల్డర్స్ చేసి రావాలా, లేకపోతే ఏంటి? శారీరకంగా బాగున్నటువంటి తెలివితేటలు ఉంటే అర్థం చేసుకోగలుగుతారు, దానికి సంబంధించి సమస్య ఎక్కడుంది, సొల్యూషన్ ఎక్కడుంది అనేది బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది, కానీ శరీరం కాదు కదా. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి ఆమె మీద. కాకపోతే ఆమె చెప్పిన ఆన్సర్లు మాత్రం ఆమె ట్వీట్ని సమర్థించుకుంటూ ఇట్లా మాట్లాడడం కూడా సరిగ్గా అనిపించలేదు. ఈరోజు ఆవిడ ట్వీట్కి కావచ్చు, ఆవిడ చేసిన వ్యాఖ్యలకు కావచ్చు విపరీతమైన వ్యతిరేకత ఇప్పుడు బ్యూరోక్రాట్స్ నుంచే వస్తుంది. మాజీ బ్యూరోక్రాట్, మన తెలుగు వ్యక్తి, ఆవిడ ఇప్పుడు సివిల్స్ ట్రైనర్గా కూడా ఉన్నారు, అనేక మందికి ట్రైన్ చేస్తూ ఉన్నారు, బాలలత గారు. సో ఈవిడ ఆల్రెడీ సామాజిక మాధ్యమాల్లో తన యూట్యూబ్ ఛానల్ నుంచి కావచ్చు, అట్లాగే కొన్ని ఛానల్స్ నుంచి కూడా సామాజిక అంశాలు, సామాజిక పరిణామాలు ఏవైనా జరిగితే, అలాగే రాజకీయ అంశాలు కావచ్చు, అంతర్జాతీయంగా ఏ విషయం మీదైనా సరే ఆవిడ తన వ్యాఖ్యానం చెబుతూ ఉంటారు, తన ఒపీనియన్స్ కావచ్చు, ఇట్లా కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంటారు. ఇది కాస్త నాలెడ్జ్ ఓరియంటెడ్గా అందరికీ అందుతూ ఉంటుంది. అలాగే ఆవిడ సివిల్స్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఈవిడ విపరీతంగా తప్పు పట్టారు. సో ఈ తప్పు పట్టడం కూడా భారీ స్థాయిలో ఉంది. సో ఎట్లా అంటే స్మితా సబర్వాల్ ఏమనుకుంటున్నారు, ఆవిడ అందమైన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనుకుంటున్నారా, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆవిడ అవమానపరిచారు అని చెప్పి. ఎందుకంటే ఈవిడ కూడా దివ్యాంగురాలే. సో ఆవిడ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఈ మహేష్ బాబులు లేకపోతే ప్రభాసులు అందమైన, లేకపోతే మిస్ ఇండియాలో వీళ్ళంతా వచ్చి సివిల్స్ రాయాలా, వాళ్ళు వచ్చి చేయాలా అని చెప్పేసి ఆవిడ కౌంటర్ వేశారు. అంతే కదా, ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి గ్లామర్ కావాలి, అక్కడ ఉన్న వాళ్ళు దానికి తగ్గ క్వాలిటీస్ ఉండాలి. ఐఏఎస్లకు ఐపీఎస్లకు కావాల్సిన క్వాలిటీ ఏంటి? నాలెడ్జ్. సో నాలెడ్జ్ కాకుండా వేరే క్వాలిటీస్ ఎందుకు వాళ్ళకి? ఈ ప్రశ్న ఆమె లేవనెత్తారు, చాలా బాగా లేవనెత్తారు. దీంతోపాటు మరోజు కూడా జైపాల్ రెడ్డి గారు గతంలో పార్లమెంటేరియన్గా చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. సో ఇలాంటి వ్యక్తి ఈ పార్లమెంటేరియన్గా ఒక దివ్యాంగుడు అయి ఉండి, ఆయనకు 2 కాళ్ళు లేవు, అయినా సరే గొప్ప పేరు తెచ్చుకొని ఆయన స్మృతి చిహ్నం కూడా హైదరాబాద్లో ఉంది. ఇలాంటి హైదరాబాద్ నగరానికి వచ్చి ఆమె ఇలా మాట్లాడడం అనేది ఏమాత్రం బాగాలేదని చెప్పేసి ఆమెను విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆమె వెనక్కి తీసుకోవాలి. అలాగే దివ్యాంగులందరూ దీనివల్ల డిమోటివేట్ అయిపోతారు, పూర్తిగా వీళ్ళు
ఇక ఈ వదిలేసుకుంటారు. వీళ్ళ ఆశలు కావచ్చు, సివిల్స్ సర్వెంట్లు కావాలని చెప్పేసి, బ్యూరోక్రాట్స్ కావాలని చెప్పేసి కలలు కన్న వీళ్ళంతా కూడా తమ ఆశలు వదిలేసుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఈవిడ అనడం జరిగింది. అలాగే సీఎం గారికి కూడా ఆవిడ హెచ్చరిక ఒకటి చేశారు. అదేంటంటే అంటే ఒక విన్నపం లాంటి హెచ్చరిక. అదేంటంటే స్మితా సబర్వాల్ని ఈవిడ బాధ్యతల నుంచి తిరిగి సెంట్రల్కి పంపించేయండి, మన తెలంగాణలో ఆవిడ ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉందా డ్యూటీస్ అని చెప్పేసి సీఎంఓని కూడా క్వశ్చన్ చేశారు. ఆవిడ దాదాపు 10 ఏళ్ళు పీఎంఓలో పనిచేసి వచ్చిన వ్యక్తి, మరి ఈవిడ ఈ విధంగా ఎందుకు ఆలోచించారో తెలియదు. కానీ ఈ క్వశ్చన్ అయితే బాలలత గారు చాలా బాగా అడిగారు. సో మరి ఇంతవరకు స్మితా సబర్వాల్ నుంచి సమాధానం అయితే రాలేదు. ఇది ఒకటే కాదు, ఇంకా ఒకవేళ ఈవిడ మాత్రం క్షమాపణ చెప్పకపోయినా, లేకపోతే ఈ దివ్యాంగుల్ని ఈ విధంగా డిమోటివేట్ చేస్తూ వచ్చారు కాబట్టి దీని విషయంలో నేను యాక్షన్ తీసుకుంటాను, మీరు కానీ స్పందించకపోతే ప్రభుత్వం నేను ఖచ్చితంగా ఈ స్మృతి చిహ్నం ఏదైతే ఉందో అక్కడ నేను నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పేసి బాలలత గారు అనడం జరిగింది. సో ఇది చాలా పెద్ద వివాదంగా మారే అవకాశం గట్టిగా ఉంది. సో బాలలత గారు దీంతోపాటు మరిన్ని తను ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నారు, దివ్యాంగులకే ఆమె ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఆవిడ సవాల్ విసిరారనమాట. మీరు ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చారు, అట్లాగే నేను కూడా పాస్ అయ్యి వచ్చాను. సో మీకు మీ ఇంట్లో మీ ఫాదర్ ఐఏఎస్గా ఉన్నారు, అట్లాగే మీ భర్త ఐపీఎస్గా ఉన్నారు. సో మీకు అన్ని అవకాశాలు ఉండి మీరు అక్కడ నుంచి చదువుకొని వచ్చారు. కానీ అవకాశాలు లేని ఎంతోమంది కష్టపడి చదివి వాళ్ళు మార్కులు తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి ఈ వివాదం అంతా కూడా ఎందుకు వచ్చింది, స్మితా సబర్వాల్ అలా ఎందుకు మాట్లాడారు అని చూస్తే ఆవిడ ఒక కాంటెక్స్ట్ తీసుకున్నారు, అది మంచిదే. కానీ ఆవిడ మాట్లాడిన ఆవిడ ఉద్దేశాలు మాత్రం రాంగ్గా ఉన్నాయి. ఆవిడ కాంటెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పూజా కేట్కర్ సివిల్ సర్వెంట్గా ఆవిడ పోస్టింగ్ రావడము, తర్వాత ఆవిడ ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చారని చెప్పేసి, తాను దివ్యాంగురాలని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టడము, సో ఇవన్నీ చేసింది. సో ఇవన్నీ చేయడం వల్ల అది పెద్ద వివాదం అయిపోయింది. తర్వాత ఆమె సర్టిఫికేట్లు పరిశీలించి ఈవిడ దివ్యాంగురాలు కాదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ఆవిడని అక్కడ నుంచి సస్పెండ్ చేసేశారు. సో ఇది జరిగిన సంఘటన. సో ఇట్లా జరిగింది. దీన్ని బేస్ చేసుకొని దివ్యాంగులు అక్కర్లేదు అని చెప్పేసి ఆవిడ అనడం జరిగింది. మరి ఆవిడ ఏ ఉద్దేశంలో అన్నారో కానీ వీళ్ళు పెట్టింది కూడా నిజమైన దివ్యాంగులు కాదు, దివ్యాంగులుగా వీళ్ళే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టారు. అది కదా ఇక్కడ ప్రశ్న. అంటే సివిల్స్లో ఒక అవినీతి జరుగుతుంది, ఎగ్జామ్స్లో ఇలాంటి ఒక గూడుపుటాన్ని జరుగుతుంది అని దాని మీద ప్రశ్నించాల్సింది పోయి ఇట్లా ప్రయత్నించే వాళ్ళ మీద డిమోటివేట్ చేసేలాగా ప్రశ్నించడం అనేది ఆశ్చర్యంగా ఉంది. సో ఈ విధంగా ఉంటే ఈవిడ ఒక సవాల్ చేశారు, నేను ఐఏఎస్ పాస్ అయ్యి వచ్చాను, మీరు పాస్ అయ్యారు, నేను రిజైన్ చేశాను, అయినా సరే మన ఇద్దరం పోటీ పెట్టుకుందాం, మనలో ఎవరు తెలివిన వాళ్ళంటే ఆమె సవాల్ విసిరారు. అది నిజమే కదా, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడానికి అన్ని విధాలుగా దృఢంగా ఉండాలన్నారు. మరి ఈవిడ దివ్యాంగురాలు, ఈమె సవాల్ విసురుతున్నారు. మరి రెడీనా స్మితా సబర్వాల్? నిజానికైతే రెడీ అవ్వాలి ఆవిడ చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగా. దాంతోపాటు మరొకటి అన్నారు, ఒకవేళ మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా జరిగితే అప్పుడు మీరు మీ పదవికి రాజీనామా చేసేస్తారా అని చెప్పేసి. ఇది కూడా మంచి క్వశ్చనే. అంటే అలా అనుకోకూడదు, అంటే ఒక వ్యక్తికి ఏదో జరిగిపోవాలని, కాకపోతే లాజికల్ క్వశ్చన్గా తీశారనమాట ఈవిడ. సో అది కూడా ఒక విధమైన ఆలోచించాల్సిన క్వశ్చనే. అలా చేయరు కదా. రెండోది, ఈవిడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాలలత గారి స్టూడెంట్స్, వీళ్ళు దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళు అంధులు కూడా ఉన్నారు. ఈ అంధ స్టూడెంట్స్తో మీరు పోటీ పడండి, మా స్టూడెంట్స్ గెలుస్తారు అని చెప్పేసి సవాల్ విసిరారు. సో ఈ సవాల్కు కూడా మరి ఆవిడ స్వీకరిస్తారని అనుకోవడానికి లేదు, ఎందుకంటే బ్యూరోక్రాట్గా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వివాదాల్లోకి మళ్ళీ తలదూర్చి సవాళ్ళు స్వీకరిస్తారని అనుకోవట్లేదు. కానీ ఈ సవాల్ అయితే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఈ విధంగా ఆవిడ అనేక విధాలుగా సవాళ్ళు విసిరారు, అనేక విధాలుగా ఆవిడని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి స్మితా సబర్వాల్ ఏం చేస్తారో కానీ ఆవిడ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ దివ్యాంగుల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు దివ్యాంగులు ఉన్నారు. ఈ తెలంగాణలో కూడా ఎప్పుడైతే రేవంత్ గవర్నమెంట్ వచ్చిందో మొట్టమొదటిసారి దివ్యాంగురాలకి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది, ఒక బ్యూరోక్రాట్గా. సో ఇలాంటి ప్రభుత్వం ఇలా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రావడం వల్ల అది ప్రభుత్వం వైఖరిగా మారే అవకాశం కూడా లేకపోలేదు. సో అంటే ప్రజలు అలా అనుకుంటారు, ప్రభుత్వం వైఖరి అది కాకపోయినా ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఈ బాలలత గారు మరో క్వశ్చన్ కూడా చేశారు. అదేంటంటే అసలు ఈ బ్యూరోక్రాట్స్కి నిజానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా పాల్గొనే అవకాశం ఇవ్వకూడదు కదా, ఏ విధంగా ఇచ్చారు, దీన్ని నేను సీఎంఓని క్వశ్చన్ చేస్తున్నాను, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పేసి ఆవిడ అనడం జరిగింది. అది కూడా నిజమే. బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు కాస్త గోప్యత పాటించాలి,